దేశ రాజకీయాలు అనగానే టెక్నిక్గా గుర్తొచ్చేది ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు, విజయవాడ కావచ్చు. సో విజయవాడలో కూడా లేటెస్ట్ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే చాలా బిగ్ పర్సనాలిటీస్ ఈసారి ఎన్నికల బరిలో నేరుగా దిగుతున్నారు. సో అక్కడ తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ మల్లికార్జున లైవ్లో ఉన్నారు. మల్లికార్జున, చెప్పండి, మీ దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ ఆల్ ప్రచారం ముగిసింది, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? సైలెన్స్ స్పీడ్ కూడా వచ్చేసింది. 144 సెక్షన్ కూడా అమల్లోకి రావడం జరిగింది. 48 గంటల పాటు కూడా ఈ సైలెన్స్ స్పీడ్స్ ఉండబోతా ఉంది. మనం ఒకసారి కనుక చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపుగా 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు 16 మంది పోటీ చేస్తూ ఉంటే ఇటు ఎన్డీఏ తరపు నుంచి 13 మంది టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. జనసేన తరపు నుంచి ఒక అభ్యర్థి, అలాగే బీజేపీ తరపు నుంచి 2 అభ్యర్థులు కూడా పోటీలో ఉంటా ఉన్నారు. ప్రధానంగా ఎక్కడైతే వైసీపీ ఓటు బ్యాంకింగ్ ఉందో ఆ లక్ష్యంగా కూడా ఆ నియోజకవర్గాలను టీడీపీ టార్గెట్ చేసుకుంటా ఉంది, ఎన్డీఏ టార్గెట్ చేసుకుంటా ఉంది. దాంట్లో ప్రచారం హోరైతే ఈసారి ఎక్కువగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి కంపల్సరీగా ఆ టికెట్ను 2 సార్లు కూడా వైసీపీ కైవసం చేసుకున్న టికెట్ను 2014-19 టికెట్ను కూడా ఈసారి 2024లో ఎన్డీఏ కూటమి కైవసం చేసుకున్న లక్ష్యంతో కూడా ప్రచారం అయితే హోరెత్తిపోయింది. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇటు టీడీపీ తరపు నుంచి ఇటు టీడీపీ అభ్యర్థులు ఇటు పోటీలో ఉండగా, అట్లాగే జనసేన తరపు నుంచి ఒక అభ్యర్థి ఇక్కడ పోటీలో ఉన్నారు అవనగడ్డ నుంచి, అలాగే బీజేపీ తరపు నుంచి విజయవాడ పశ్చిమ సీటు, అలాగే కైకలూరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపు నుంచి 2 అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు. సీట్లు గెలిపే లక్ష్యంగా కూడా ఎన్డీఏ ముందుకెళ్తా ఉంది. ఒకసారి మనం చూసుకుంటే ఈ 2 రోజుల పాటు కూడా ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ కూడా ప్రచారాలు చేయకూడదని కూడా సైలెన్స్ స్పీడ్ ని అమల్లోకి తీసుకొస్తా ఉంది. మనం ఒకసారి పోలింగ్ స్టేషన్ కూడా చూసుకుంటే కనుక పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా దాదాపుగా 3360 పోలింగ్ స్టేషన్లు కూడా ఉంటా ఉన్నాయి. దీంట్లో సమస్యాత్మకంగా 492 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు కూడా గుర్తించడం జరిగింది. దీనికి అదనంగా వాటిని కేంద్ర బలగాలను ఉపయోగిస్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా ఎందుకంటే రేపు మధ్యాహ్నం నుంచి కూడా ఈ ప్యాడ్స్ సంబంధించి పోలింగ్ స్టేషన్లు అన్నింటి కూడా పంపించబోతా ఉన్నారు. రేపు ఎల్లుండి ఉదయం 7 గంటలకి పోలింగ్ అనేది స్టార్టింగ్ కాబోతా ఉంది. దానికంటే ముందు 5:45 పోలింగ్ స్టేషన్ లోకి అధికారులు, అలాగే వాళ్ళకి సంబంధించిన బూత్ లెవెల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్ళబోతా ఉన్నారు. మాక్ పోలింగ్ అనేది 5:45కే స్టార్ట్ అవబోతా ఉంది. 7 గంటలకి పోలింగ్ అనేది స్టార్ట్ అవబోతా ఉంది. 6 గంటలకి పోలింగ్ అనేది ముగిపోతా ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిస్థితి అయితే ప్రస్తుతం ఇలా ఉంది. రాగరాజు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.